భరద్వాజ్ గారు, ఇప్పుడు ఆశ్చర్యకరంగా ట్రంప్ గారు ట్వీట్ ఒకటి చూసారా మీరు? సినిమా ఇండస్ట్రీ పైన ఒక పిడుగుపాటు అంటున్నారు. మన తెలుగు సినిమాలో ఎక్కువ ఓవర్సీస్ బిజినెస్ చేస్తుంటాయి, కలెక్షన్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి అక్కడ యుఎస్లో. ఇప్పుడు యుఎస్లో షూట్ చేయనటువంటి అన్ని సినిమాలకి 100% పన్నులు అంటున్నాడు ఆయన. 100% పనులు, అబ్బో. అంటే అమెరికా వచ్చి షూట్ చేసుకోండి మీరు, అంటే హాలీవుడ్ వెళ్ళి షూట్ చేసుకోవాలి. అమెరికాలో ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావాలంటే ఓకే, తెలుగు సినిమా కూడా వెళ్ళి అక్కడ షూట్ చేయాలి. ఇప్పుడు కొత్త ప్రపోజల్ ఇది. ఇప్పుడు కొత్త ప్రపోజల్. ఓకే, అంటే హాలీవుడ్ స్టూడియోలను కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను నేను అంటున్నాడు ఆయన. అంటే చాలా హాలీవుడ్ సినిమాలు కూడా బయట షూట్లు చేస్తున్నారు. అవును, అందుకని చాలా స్టూడియోస్లో వర్క్ లేదు. అంటే ఖర్చు తగ్గుతుంది అనే ఉద్దేశంతో చాలా మంది బయటికి వెళ్ళిపోయి షూట్ చేస్తున్నారు. ఓకే, ఇది వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తోంది. కాబట్టి నేను అమెరికాలో షూట్ చేయని ఏ సినిమాకైనా 100% పన్నులు అంటున్నాడు ఆయన. 100% పన్నులు. ఓకే, అనటంతో ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఇది డిస్కషన్ మొదలైంది. ఇప్పుడు అబ్రాడ్ అంటే ప్రధానమైనటువంటి మార్కెట్ అమెరికానే. అవును, తెలుగు సినిమాకు సంబంధించి. అవును. ఇప్పుడు తెలుగు సినిమా అక్కడ వచ్చేటువంటి వసూళ్ల మీద ట్యాక్స్ పడిపోతే దీని ప్రభావం బయ్యర్ల మీద పడుతుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడుకునేటువంటి ధరల మీద దీని ఎఫెక్ట్ పడుతుంది. అవును, కాబట్టి టోటల్ ట్రేడ్ ఇప్పుడు ఆలోచనలో పడింది. గతంలో ఉండేది ఈ పద్ధతి. అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో షూట్ చేస్తే మేము సబ్సిడీ ఇస్తామని వాళ్ళు, అంటే పరిశ్రమని ఆంధ్రప్రదేశ్కి అట్రాక్ట్ చేయడం కోసం పెట్టిన విధానం అది. చెన్నై నుంచి తరలి రావడానికి. ఓకే, ఓకే. ఇప్పుడు అదే పద్ధతిలో మీరు అమెరికాలో షూట్ చేయండి, ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందండి అంటున్నాడు ఆయన. అది హాలీవుడ్ సినిమాల వరకు ఓకే, కానీ ప్రతి ప్రాంతీయ సినిమా కూడా అక్కడే షూట్ చేయాలంటే ఎలా కుదురుతుంది? కుదిరే పని కాదు కదా. అవును, అందుకని అమెరికాలో షూటింగులు మీరు జరుపుకోవాలనుకుంటే హాలీవుడ్ వరకు ఆంక్షలు పెట్టుకోండి. అంటే హాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ ఏదైనా సరే బయట షూట్ చేయకూడదు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ హాలీవుడ్లోనే చేయాలి అని చెప్పి నిబంధనలు పెట్టుకోండి. మీ పరిశ్రమను మీరు కట్టడి చేసుకోండి. కానీ ఇది అందరికీ అన్వయిస్తుంది అంటే గనక ప్రమాదం. ఎందుకు ప్రమాదం అంటే ఫ్రీ ట్రేడ్ సొసైటీ అనేది అమెరికా సింబల్. అంటే ట్యాక్సుల అడ్డుగోడలు బద్దలు కొట్టడమే మా ఆర్థిక విధానం అని చెప్పి అమెరికా మొదటి నుంచి చెప్తూ వస్తుంది. అందులో భాగంగానే భారతదేశంలో కూడా ట్యాక్స్ స్ట్రక్చర్ మారిపోయింది. మనం దిగుమతి సుంకాలు తగ్గించేసాం. అవును, పూర్తిగా తగ్గించేయటం వలన ఎవరైనా సరే ఎక్కడైనా వ్యాపారం చేసుకోవడమే ఫ్రీ ట్రేడ్ సొసైటీ. ఈ ఫ్రీ ట్రేడ్ సొసైటీలో నేను ఇప్పుడు అడ్డుగోడ కడతాను అంటే ఎలా కుదురుతుంది? అది కుదిరే పని కాదు. అంటే ప్రపంచంలో చాలా ప్రాంతాల నుంచి నిరసన వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే చైనాని దృష్టిలో పెట్టుకుని ఈ మాట అంటున్నాడు ఆయన అనే మాట కూడా ఒకటి ఉంది. రెండోది, ఇప్పుడు ఏఐ ముంచుకొస్తోంది. అవును, ఇలా ఇన్ని ప్రమాదాల్లో సినిమా పరిశ్రమని కాపాడటం, అంటే నేటివ్ ఇండస్ట్రీని కాపాడటం, అలాగే నేటివ్ పీపుల్ ఒపీనియన్స్ని గౌరవించటం నా బాధ్యత అన్నట్టు వ్యవహరిస్తున్నాడు ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి. అవును, ఈ వ్యవహరించడంలో భాగంగానే ఆయన చాలా కాన్షియస్గా చాలామందిని పంపించేశాడు వారి దేశాలకి. సరైన ఆధారాలతో ఇక్కడ లేరు అని చెప్పేసి ఇండియన్స్ని కూడా చాలామందిని పంపించేశారు. వచ్చేసారు. అవును, అంటే అతి త్వరలో గ్రీన్ కార్డులు ఇవి కూడా రద్దు చేస్తానని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే నేటివ్ అమెరికన్, అంటే వాళ్ళకు ఉద్యోగాలు దొరకడం కోసం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం, స్థానిక పరిశ్రమలను కాపాడుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నానని చెప్తున్నాడు. కానీ దీనివలన చాలా ప్రమాదం ఉంటుంది. అంటే మీరు లోకల్గా మీ పరిశ్రమలను మీరు కాపాడుకోవడానికి ఏం చేయాలనే కసరత్తు మీరు చేయండి. కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాటి మీద సుంకాలు వేస్తామంటే అది కుదిరే పని కాదు. అది వరల్డ్ ట్రేడ్ మీద ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రభావం మళ్ళీ వాళ్ళ మీదే పడుతుంది. అందుకని ఇది ఆయన ప్రపోజల్ పంపించాడు. ఈ ప్రపోజల్ని అధికారులు అంగీకరించి దానికి ఒక డ్రాఫ్ట్ తయారు చేయాలి. కొంచెం టైం పడుతుంది ఈ ప్రొసీజర్. అయితే ఆయన ముందు ప్రపంచం పెట్టేశాడు. ప్రపంచం ముందు పెట్టేయటం ద్వారా ఈ వార్త ఇప్పుడు డిస్కషన్ మొదలైంది అన్ని చోట్ల, అన్ని పరిశ్రమల్లోనూ. అవును, ఇప్పుడు ఒకవేళ ఓవర్సీస్ ఎక్కువ మనకి మార్కెట్ ఉంది కాబట్టి ఓవర్సీస్లో ఇట్లాంటి ఏదైనా జరిగితే సినిమా పరిశ్రమలో వచ్చినటువంటి ఇన్కమ్ పైన, లేకపోతే హీరోల రెమ్యునరేషన్ల పైన, నిర్మాణ సంస్థల పైన, అన్నిటిపైన భారం పడుతుంది కదా. అంటే తెలుగు సినిమా కూడా గ్లోబల్ మార్కెట్కి వెళ్ళిపోయింది. అవును, వెళ్ళిపోయిన క్రమంలోనే రాజమౌళి గారు అతి త్వరలో హాలీవుడ్లోనే షూట్ చేస్తానని చెప్తున్నాడు.
అలాంటి కొంతమంది వెంచర్లు చేయొచ్చు, కానీ అది పరిమితంగానే ఉంటుంది. అమెరికా అంటే లోకల్ మార్కెట్ కోసం తీసిన సినిమా కూడా అమెరికాలో తెలుగులోనే ఆడుతుంది. ఈ తెలుగులో ఆడే సినిమాల వసూళ్ల మీద కూడా మీరు ట్యాక్సులు వేసేస్తే వాళ్ళు ఏమైపోవాలి, చిన్న బడ్జెట్తో తీసుకుంటారు, చిన్న బడ్జెట్తో కొనుక్కుంటారు కూడా. ఈ కొనుక్కున్న వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాల్సింది పోయి మీ థియేటర్లు బతుకుతున్నాయి కదా దీనివలన. అంతే కదా, మీ థియేటర్లు బతుకుతున్నాయి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతోంది మీకు. వాళ్ళ మీద ట్యాక్స్లు వేస్తే వీళ్ళందరూ ఆగిపోతే ఏంటి పరిస్థితి? థియేటర్ చుట్టూ ఫుడ్ కోర్ట్లు అనేకం ఉంటాయి కదా అక్కడ. అంటే ఒక కమ్యూనిటీ మొబలైజ్ అవుతోంది థియేటర్లకి సినిమాల వలన. ఆ కమ్యూనిటీ యాక్టివిటీ మీద నీ నిర్ణయం ప్రభావం చూపిస్తే ఇబ్బంది కదా. అందుకని ఫ్రీ ట్రేడ్ సొసైటీని వాళ్ళే వాంటెడ్గా ప్రమోట్ చేశారు ప్రపంచం మీదకి. భారతదేశం చాలా రెస్ట్రిక్టెడ్గా ఉండేది. మనకి మీకు గుర్తుండేది అయితే కస్టమ్స్ నోటిఫైడ్ షాప్స్ అని ఉండేవి ఆ రోజుల్లో. ఏది దిగుమతి సుంకాలు విపరీతంగా ఉన్న రోజుల్లో విదేశీ వస్తువులు కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వచ్చేది. మనం తక్కువ డబ్బుల్లో ఇండియన్ సరుకు కొనుక్కుందాం అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్నిటి ధరలు ఒకటే అయిపోయినాయి. ఇప్పుడు నేను మళ్ళీ రేట్లు పెంచుతానంటే ఎలా కుదురుతుంది? అమెరికాని చూసి కదా మనం వాత పెట్టుకుంది. ఇప్పుడు వాళ్ళు మేము దుకాణం కట్టేస్తామంటే ప్రపంచం అంగీకరించదు. మీరు చైనా వరకు విధించుకోండి, అలాగే మీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి, మీ ప్రొడక్షన్ హౌస్లన్నీ అక్కడే షూట్ చేసుకునేలాగా ఏర్పాటు చేసుకోండి, వాళ్ళతో ఒప్పందాలు రాసుకోండి. అంతే తప్ప ప్రపంచం మీద మేము నిర్ణయాలు చేస్తామంటే కుదరదు. అది ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి నిరసన మొదలైంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడటం మొదలు పెడతారు, వెళ్తాయి, పిటిషన్లు వెళ్తాయి ఇప్పుడు.